కన్నా జనసేన పార్టీ మన సంబరాల రాంబాబు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష తీసుకున్నారు, సినిమాల్లో నటించొచ్చా అని అడుగుతున్నారు. అయ్యా సంబరాల రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు, ఆయన నటిస్తున్నది వృత్తి, అది ఆయన వృత్తి ధర్మం. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు రాధి షాపుల్లో పనిచేస్తారు, మటన్ కొట్టులో పనిచేస్తారు. అది వాళ్ళ వృత్తి, వాళ్ళు బతకడం కోసం. మీలాగా పవన్ కళ్యాణ్ గారు ఇసుకని దండుకోవాలా, మట్టిని అమ్ముకోవాలా, ప్రజల సొమ్ము దోసుకోవాలా. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 లెక్క 4 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధులు ఇచ్చిన మహానుభావుడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడుతున్న అంబటి రాంబాబు గారిని చెప్పులతో కొట్టాలి. అసలు మీరు అధికారం చేపట్టిన తర్వాత ఏ రోజన్నా మీ శాఖ సంబంధించి ప్రెస్ మీట్లు ఎప్పుడైనా పెట్టారు అంబటి రాంబాబు? మీరు ఎప్పుడు పెట్టేవాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ గారిని తిట్టడానికి తప్పితే ఏ రోజు కూడా మీ శాఖకు సంబంధించి మీరు ప్రెస్ మీట్లు పెట్టిన పాపన కూడా. మీ నియోజకవర్గంలో ఒక కుర్రోడు చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఆ తల్లి నీ దగ్గరకు వస్తే కమిషన్ అడిగినంత దౌర్భాగ్యుడే నువ్వు. కమిషన్ ఇస్తేనే నీకు ₹2,00,000 లంచం అడిగిన వ్యక్తి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు. ఆంజనేయ స్వామి భక్తుడు అంటావు, ఆయన నిజంగా ఆంజనేయ స్వామి భక్తుడే. నీ జగన్ రెడ్డి లాగా గదుల్లో రైతులు కూడా కూర్చొని తలుపులు వేసుకొని బైబుల్ చదివి బయటకు వచ్చి నేను హిందూ వేషం వేసుకొని హిందూ మతాన్ని కించపరిచి హిందూ మతాన్ని నాశనం చేయడానికి వచ్చిన నీ జగన్ రెడ్డి లాంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం. ఇప్పుడు కానీ తెలుసుకో సంబరాల రాంబాబు, నువ్వు ఇదే విధంగా నీ పద్ధతి మారకుండా ఇదే విధంగా మారితే ఈ ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు చెప్పులతో స్వాగతం చెప్తారు. గుర్తుపెట్టుకో సంబరాల రాంబాబు. జై జనసేన.